ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఛాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయం మొదటి ఖండం 189వ పేజీ 7వ మంత్రం. న వై నూనం భగవంతః స్తేతత్ అవేదిషుః యద్ధి అవేదిష్యన్ కథం మేన అవక్ష్యన్ ఇతి భగవాన్ తు ఏవ మే తద్బ్రవీతు ఇతి. తథా సౌమ్య ఇతి హమువాచ. సద్విద్య అనే పేరుతో పిలువబడుతున్నటువంటి ఈ 6వ అధ్యాయం తత్వమసి అనే మహావాక్యాన్ని ప్రాధాన్యంగా బోధిస్తున్నది. సామవేదంలో ఉన్నటువంటి మహావాక్యం తత్వమసి మహావాక్యం. ఈ ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించినది. నువ్వు ఈ శరీరానివి కాదు, ఈ మల మూత్రాలతో నిండినటువంటి ఈ జనన మరణాలు కలిగినటువంటి ఈ దోషభూయిష్టమైనటువంటి శరీరానివి కాదు. నువ్వు జనన మరణం లేనటువంటి ఆత్మస్వరూపం, నువ్వు దోషమే లేదు. అటువంటి ఆత్మస్వరూపం ఎప్పుడూ ఎల్లప్పుడూ నీవే అయ్యున్నావు అని చెప్పేటటువంటి వాక్యం తత్వమసి మహావాక్యం. ఏ తత్వమసి మహావాక్యం అర్థం చేసుకుంటే నేను దుఃఖాన్ని నుంచి బయటపడతాను, అటువంటి తత్వమసి మహావాక్యాన్ని మనం వింటున్నాం. ఇప్పుడు ఎందుకు వింటున్నాం? ఈ ఉపనిషత్తు కానీ గీత కానీ ఎందుకు వింటున్నామంటే దుఃఖ లేశమైనా లేనటువంటి జీవితం కోరుకుంటున్నాం మనం. దుఃఖ లేశమైనా లేనటువంటి జీవితం. దుఃఖాన్ని ఎవరు ఇష్టపడరు. దుఃఖంతో ఉండాలని ఎవరన్నా ఇష్టపడతామా? ఇష్టపడం. ఎందుకంటే అది నా స్వరూపం కాదు. సుఖంగా ఉన్నప్పుడు ఈ సుఖం తొందరగా పోతే బాగుండు అని అనుకుంటున్నామా? అనుకోం. సుఖం ఎప్పుడూ ఉండాలని, దుఃఖం వస్తే అది వెళ్ళిపోవాలని ఎందుకని కోరుకుంటున్నాం మనం? చెప్పండి. బాగా ఆలోచించాలి మనం. సుఖంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఈ ఆనందం పోవాలని మనం కోరుకోం. ఎవరు కోరుకోరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఆ ఆనందం అనేటువంటిది నా స్వరూపం. అది అందువల్లే అది పోవాలని నేను కోరుకోను. ఇది లాజిక్. ఆనందం అనేది నా స్వరూపం కనుక అది పోవాలని నేను కోరుకోను. అది ఉన్నప్పుడు నాకు ఎటువంటి కష్టము ఉండదు. ఆనందం ఉన్నప్పుడు ఎటువంటి కష్టం లేదు, ఆనందం ఉన్నప్పుడు. కానీ దుఃఖం వచ్చినప్పుడు అందులో నుంచి బయటపడాలని కోరుకుంటాను కదా. దుఃఖం వచ్చినప్పుడు అది వెళ్ళిపోవాలన్నా కోరుకుంటాను, లేకపోతే నేనైనా దాని నుంచి బయటపడాలని కోరుకుంటాను. ఎందుకని? అది ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఆ దుఃఖం అంటే అది నా స్వరూపం కాదు. అది నా స్వరూపము కాదు. ఏదైతే నా స్వరూపం కాదో అది ఉండడం నాకు ఇష్టం ఉండదు. దుఃఖం అనేది ఉండడం నాకు ఇష్టం ఉండదు. అదే ఆనందం అయితే ఆనందంగా ఉంటాం. దుఃఖం అయితే పో పో
అంటాం. లాజిక్ అర్థమైందా? ప్రతి ఒక్కరం కూడా ఆనందం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. శాస్త్రం చెప్తుంది నీవు అసలు దుఃఖం లేనటువంటి స్వరూపానివి, ఆనంద స్వరూపానివి. నువ్వు ఆ స్వరూపం నీది అని తెలుసుకో. దుఃఖం అనేది నీ స్వరూపం కాదు. అసలు దుఃఖం ఉన్నది నాకు అని నువ్వు అనుకోవడం అదొక భ్రాంతి వల్ల జరుగుతున్నది. అది భ్రాంతి. కనుక ఆ ఏ భ్రాంతి వల్లనైతే దుఃఖం నీకు ఉన్నది అని అనుకుంటున్నావో ఆ భ్రాంతిలో నుంచి బయటికి రా. బయటికి రావాలంటే మార్గం నేను చెప్తాను అంటుంది శాస్త్రం. డయాగ్నోస్ చేసింది శాస్త్రం మన ప్రాబ్లంని. నీకు దుఃఖం అనేది భ్రాంతి వల్ల వచ్చింది, నువ్వు ఆ భ్రాంతిలో నుంచి బయటికి రావడానికి మార్గం నేను చెప్తాను, విను అంటుంది. ఎలాగైతే ఒక వ్యక్తి పచారులు చేస్తున్నాడు. పచారులు అంటే తెలుసు కదా, నడుస్తున్నాడు. డబ్బులు లేవు, చేతిలో డబ్బులు లేవు, డిమానిటైజేషన్ వచ్చేసింది, డబ్బులు లేవు అంటున్నాడు. ఏటీఎంలలో డబ్బులే లేవు, నాకు చాలా కష్టంగా ఉందన్నాడు. ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు ఆ క్రింద చాలా ధనం ఉంది, అతనికి తెలియదు. ధనం ఉండి కూడా భూమి లోపల, అంటే తాతల ముత్తాతల కాలంలో ఆ రోజుల్లో వెనక రోజుల్లో లంకె బిందెలు అనేవాళ్ళు చూసారా, అట్లా లోపల భూముల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చినాయండి బ్యాంకులు, అప్పుడన్నీ బ్యాంకులు లేవు కదా. ఆ రోజుల్లో బ్యాంకులు ఎక్కడున్నాయి? ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు. అవే ఫిక్స్డ్ డిపాజిట్లు పాపం వాళ్ళకి. ఒక ఇనప ఇత్తడి బిందెలో పెట్టి దానికి ఒక టంకం వేసి సీలు వేసి భూమి తవ్వి అందులో పెట్టేవాళ్ళు. తర్వాత విల్లు రాసి వెళ్ళేవాళ్ళు. ఆ విల్లు వీడి చేతిలో పెడితే ఉన్నదని తెలుస్తుంది. వీళ్ళు కూడా రాసేవాళ్ళు కాదు, అలాగే భూమిలో ఉండిపోయేవి. ఇప్పుడు కూడా వింటుంటాం మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్లో, చూసారా, ఇంత తవ్వితే ఇంత ధనం వచ్చింది బయటికి అంటుంటారు. అదేవిధంగా ఈ వ్యక్తి నడుస్తూ ఉంటే అంత ధనం ఉన్నదని అది తెలియలా, కానీ అతని యొక్క భావన ఏమిటి? బీదవాణ్ణి నేను, ధనం లేదు నా దగ్గర అనుకుంటున్నాడు కదా. అజ్ఞానం వల్లనే కదా. ఏ క్షణాన్నైతే ఇంత ధనం ఉంది, నేను నడుస్తున్న చోట నా కాళ్ళ క్రిందే ఇంత ధనం ఉన్నది అని తెలుసుకున్నాడు అనుకోండి, ధనవంతుడా బీదవాడా? ధనవంతుడు అయిపోతాడు. కనుక ధనం ఉండి బీదవాడు ఇప్పుడు అది తెలుసుకుంటే ధనవంతుడైపోతాడు. అదేవిధంగా మనం కూడా ఆత్మస్వరూపం ఆనంద స్వరూపం అయి ఉండి కూడా నాకు మరణం ఉన్నది, ముసలితనం ఉన్నది, రోగం ఉన్నది, కష్టాలున్నాయి అని బాధపడుతున్నాం మనం. శాస్త్రం అంటుంది నువ్వు అలా బాధపడవలసిన అవసరం లేదు. అసలు నువ్వుగా తెలుసుకో, నిన్ను నీవుగా తెలుసుకో, నువ్వేమిటని తెలుసుకో. అలా తెలుసుకోవడం కోసమే ఈ విద్య. ఇప్పుడు మనం చదివే విద్య ఆ దుఃఖ స్వరూపం కాదు, నువ్వు ఆనంద స్వరూపం అని తెలుసుకోవడానికి మనకు కథ రూపంలో ఈ ఉపనిషత్తు చెప్తున్నది. ఏమిటి ఆ కథ అంటే, శ్వేతకేతు గురుకులానికి వెళ్ళి 12 సంవత్సరాలు చదువుకొని ఇంటికి వచ్చాడు. తండ్రి ఉద్దాలకుడు అడిగాడు, ఏమిటో వీడు పోకడ చూస్తే బాగా చదువుకున్నట్లుగా లేదు, చదువుకోవలసింది చదువుకోలేదు, వినయం లేదు, ఏమీ లేదు, ఏమిట్రా నీ సంగతి అని అడిగారు. ఏముంది, అంతా చదువుకొని వచ్చేసానన్నాడు. అంతా చదువుకున్నావా? మీ గురువుగారిని ఒకటి అడిగావా అని అడిగాడు తండ్రి. ఏమిటది అన్నాడు. అంటే ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లుగానో అవుతుందో అది అడిగావా? ఏది వింటే అన్నీ విన్నట్లుగాని అది దాని గురించి తెలుసుకున్నావా? ఏన శృతం అశ్రుతం, ఏన అశ్రుతం శృతం భవతి, ఏన అమతం మతం భవతి, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే ఆ విషయాన్ని తెలుసుకున్నావా అని అడిగితే అప్పుడు శ్వేతకేతు ఏమన్నాడు, నాన్నగారు అసలు మీరు చెప్పిన విషయం అసలు ఉండదా అట్లాంటిది? ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవడం ఏమిటి అసలు? అసలు అట్లాంటిది సంభవం అవుతుందా, సాధ్యమా అన్నాడు. అవును సాధ్యమే అన్నారు. సాధ్యమైతే ఎట్లా సాధ్యమో చెప్పండి, అసలు అదేమిటి అని అడిగితే తండ్రి చెప్పాడు, ఏం లేదు నాయన, ఏక కారణ విజ్ఞానేన సర్వ కార్య విజ్ఞానం భవతి. మట్టి పాత్రలు
ఎన్నున్నాయి ఏమిటని తెలుసుకోవాలంటే మట్టి గనక తెలుసుకున్నావంటే దాని కారణం ఆ పాత్రలన్నీ తెలిసిపోతాయి. బంగారం తెలుసుకున్నావంటే ఆభరణాలన్నీ తెలిసినట్లే కదా. ఏ ఆభరణాలైతే బంగారం లేకుండా ఉండలేవో ఆ బంగారాన్ని తెలుసుకుంటే ఆభరణాలన్నీ తెలిసినట్లే కదా. అదేవిధంగా ఇనుముతో చేసినటువంటి ఆ ఇనుముని గనక తెలుసుకుంటున్నావంటే ఇనుముతో చేయబడినటువంటి వస్తువులన్నీ కూడా, నెయిల్ కట్టప్ లాంటి వస్తువులన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. కాష్ణాయసం అవన్నీ తెలిసిపోతాయి. లోహమణి అవి తెలిసిపోతాయి. మృత్తిక తెలిసిపోతాయి. ఈ పేర్లన్నీ కూడా నామరూపాలే, వాచారంభణం. కనుక ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది తెలుసుకున్నావా, అది సాధ్యమే అని అన్నాడు తండ్రి. నాన్నగారు, నేను బెస్ట్ స్టూడెంట్ని క్లాసులో, ఫస్ట్, నేను అన్నిట్లో ఫస్ట్. నాలాంటి వాడికి మా గురువు గారు ఈ విషయం ఆయనకి తెలిస్తే చెప్పకుండా ఉంటారా? నువ్వు బెస్ట్ స్టూడెంట్కి చెప్పాలనిపిస్తుందా లేదా గురువుకి? అన్నీ తెలుసుంటే ఆయన చెప్తారు. నేను అటువంటి స్టూడెంట్ని. నాలాంటి స్టూడెంట్కి ఆయన చెప్పలేదంటే ఈ విషయం తప్పకుండా ఆయనకి తెలిసి ఉండదు. ఎంత అహంకారం చూడండి. ఆయనకి తెలియదు నాన్నగారు, తెలిస్తే నాకు చెప్పకుండా ఉంటారా అసలు? అవును, కానీ అసలు మీరు చెప్పండి నాకు ఆ సంగతి ఏమిటో. ఆయన చెప్పలేదనుకోండి, ఆయనకి తెలియదండి. ఇప్పుడు మీకు తెలుసు కదా నాన్నగారు, మీరు నాకు చెప్పండి. నాన్నగారు అని గౌరవంగా పిలుస్తున్నాడు, పర్వాలేదు, అంతవరకు పర్వాలేదు. అసలు ముందు గురుకులానికి వెళ్ళి ఇంటికి వచ్చాడు, ఎక్కడికి పోకుండా. అది వేరే విషయం. మన పిల్లలు అమెరికా పోతే మళ్ళీ తిరిగి రారు. చదవడానికి ఎంఎస్కి చదవడానికి పోరా అంటే అక్కడికి పోయి అక్కడే ఉద్యోగం చూసుకొని అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే పిల్లల్ని కానీ అమ్మకి నాన్నకి ఈమెయిల్ పంపిస్తాడు, మీరు రండి నన్ను చూడటానికి అంటాడు. శ్వేతకేతు బెస్ట్ స్టూడెంట్ గురుకులానికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. వచ్చి కొంచెం నాన్నగారంటే గౌరవం, భక్తి ఉన్నది. కానీ అనుకోకుండా కొంచెం గర్వం పెరిగింది. విద్యా గర్వం అంటారు చూసారా? ఆ పరమ సత్యాన్ని గనక తెలుసుకొని ఉంటే ఈ అబ్బాయిలో ఈ గర్వం వచ్చుండేది కాదు. అది విషయం. అసలు విషయాన్ని తెలుసుకుంటే గర్వం రాదు. హాఫ్ నాలెడ్జ్ మోర్ డేంజరస్ అంటారు చూసారా? హాఫ్ నాలెడ్జ్, సగం అరకొర జ్ఞానం అంటారు తమిళంలో. సగం జ్ఞానం మంచిది కాదు మనిషి. అన్నీ తెలుసునుకోవడం గర్వంతో కూడినటువంటి విషయం. తండ్రికి కొడుకు అలా ఉండడం కష్టం అనిపించింది. అందుకని తండ్రిని అడిగినప్పుడు, తండ్రి గారు మీరు చెప్పండి నాకు అంటే, మే తద్బ్రవీతు ఇది అన్నారు. చూడండి 7వ మంత్రంలో చివరి పోర్షన్. తద్బ్రవీతు, మీరు చెప్పండి నాన్నగారు నాకు అంటే, తథా సౌమ్య, అలాగే శ్వేతకేతు, చెప్తానురా, అడగాలే గాని పిల్లలు తల్లిదండ్రులు చెప్పకుండా ఉంటారా? చెప్తాను నీకు అన్నారు. ఏమిటి ఆ విషయం? మనం తెలుసుకున్న విషయం ఇంతవరకు ఏం చెప్పారు ఆయన అనేది మనం ఒక్కసారి మళ్ళీ మననం చేసుకోవాలి. రాబోయే మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం, చాలా సూక్ష్మమైనటువంటి మంత్రం. ఇది గ్రహిస్తే వేదాంతం అంతా గ్రహించినట్లే. ఈ మంత్రం ఏ మంత్రం? 2వ ఖండంలో 1, 2, 3, 4 మంత్రాలు గనక అర్థం చేసుకుంటే అంతా అర్థమైనట్లే. తర్వాత పేజీలో 191వ పేజీలో ఇప్పుడు 2వ ఖండంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, కారణ విజ్ఞానం తండ్రి బోధించబోతున్నాడు కొడుకుకి. ఇటువంటి విద్య సంభవమా అసలు అంటే సంభవమే అన్నప్పుడు, మీరే చెప్పండి నాన్నగారు అన్నప్పుడు తండ్రి మొదలుపెట్టారు. ఏమని బోధిస్తున్నారు అనేది మంత్రం చదువుతాం. 2వ ఖండం. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తద్ధైక ఆహుః అసదేవేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తస్మాదసతః సజ్జాయత.
సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. హే సౌమ్య, ఓ శ్వేతకేతు, సద్ ఏవ ఇదం అగ్రే ఆసీత్. సత్ అనేటువంటిదే, సత్ అనేటువంటిదే అగ్రే ఆసీత్. ఇదం అగ్రే, ఈ యొక్క ప్రపంచం సృష్టికి ముందు అదే ఉన్నది అన్నారు. అది మొదటి వాక్యం. సదేవ, సత్ ఏవ సదేవ. సత్ అంటే ఏమిటి? ఉనికి అని అర్థం, ఉండటం. ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ అంటాం, ఉండటం, సత్. అదే తైత్రీయ ఉపనిషత్తులో చూసాం, సత్యం, ఉనికి, ఉండుట. సదేవ సౌమ్య, హే సౌమ్య, సదేవ ఇదం అగ్రే. ఇదం అంటే ఈ యొక్క వ్యక్తమైనటువంటి ఈ ప్రపంచం, మన ముందు ఉన్నటువంటి ప్రపంచం, వాచ వాక్ నామరూపాలతో కూడినటువంటి ఈ ప్రపంచం, వస్తువులన్నీ రావడానికి ముందు, ఈ వ్యక్త రూపం రావడానికి ముందు, ఇదం అగ్రే, దీనికి ముందు, అగ్రే ముందు, ఆసీత్ ఉండి ఉన్నది. ఏమిటది? సత్తే ఉన్నది. సత్ అనేటువంటిదే ఉన్నది అని అర్థం. అగ్రే సృష్టి పూర్వకాలమునకు ముందు అద్వితీయం, ఏకమేవ అద్వితీయం ఆసీత్. ఏమిటి ఆ ఉన్నది? ఆ సత్తు ఏమిటి? ఆ సత్తు లక్షణం చెప్తున్నారు చూడండి. ఏకం, అది ఒక్కటే. ఆ సత్తు యొక్క లక్షణం ఏకం, అద్వితీయం, రెండవది లేనటువంటిది. న ద్వితీయం అస్తి, రెండవది లేదు, ఒక్కటే ఉన్నది. ఆసీత్, ఉండి ఉన్నది. ఆసీత్, ఈ సృష్టి రావడానికి ముందే అది ఉన్నది, అది ఒక్కటే. అన్నమాచార్య కీర్తనలో పాడతారు కదా, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. ఇది చెప్తే అర్థం కాదని చెప్పి కొంతకాలం పాటలు పాడుకోనరా, తర్వాత చిన్నగా భక్తిలో చిన్నగా ఇక్కడ తీసుకొస్తాడు దేవుడు. అట్లా భక్తి పరవశంలో ఆ పాట పాడగా పాడగా ఒక రోజుకి ఏదో మూలంగా పుణ్యం పండి పరిపక్వత వచ్చి ఆ గురువుగారి దగ్గరికి తీసుకెళ్తుంది. అది పుణ్య పరిపాకం ఉంటేనే ఇట్లాంటి విషయాలు వినడానికి మనకు ప్రాప్తం కలుగుతుంది. ఏకం ఏవ, ఏవ ఒకటి మాత్రమే. ఏవ అంటే మాత్రమే. నువ్వు మాత్రమే రా అంటే ఏమిటి? ఎవరు రావద్దు అని కదా అర్థం. నువ్వు మాత్రమే రా అంటే ఏమిటి అర్థం? మరి ఇంకెవరు రాకూడదు, నువ్వు మాత్రమే రావాలి. అదేవిధంగా ఏకమేవ, ఒక్కటి మాత్రమే. అద్వితీయం, రెండవది లేదు. ద్వితీయం లేనటువంటిది ఏదైతే ఉన్నదో ఒక్కటి మాత్రమే ఈ సృష్టికి పూర్వం ఉన్నది, అది అర్థం. రెండవది లేకుండా ఏదైతే ఒక్కటి మాత్రమే ఉన్నదో అదే ఈ సృష్టికి పూర్వము కూడా ఉండి ఉన్నది అన్నారు. ఏమన్నా అర్థమవుతుందా మనకు? ఇట్లా పదపదానికి అర్థం చెప్పుకుంటూ పోతే ఏమొస్తుందంటే నిద్ర వస్తుంది. నిద్ర రానిమని అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మీకు ఈ వాక్యం అర్థం కావాలంటే నేను చాలా చెప్పాలి విషయాలు, అవి చెప్తాను. ఇప్పుడు నోట్ చేసుకోండి ముఖ్యమైనటువంటివి. ఈ ప్రపంచంలో మనం కొన్ని వస్తువులు చూస్తున్నాం. వస్తువులు చూస్తున్నామా? వాటికి కొన్ని రూపాలు ఉన్నాయి. మైక్ అని, ఫ్యాన్ అని, లైట్ అని, డెస్క్ అని, బెంచ్ అని, కార్పెట్ అని. ఇప్పుడు మన ఒంటి మీద ఉన్న వస్తువులు గాజులని, దిద్దులని, గొలుసని, చీరని, రకరకాల వస్తువులు ఉన్నాయి కదా. వాటికి రూపం ఉంది కదా. పదం, పద అర్థం, పదార్థం. పదం అంటే పేరు, నామం. అర్థం అంటే వస్తువు. ఇప్పుడు ఈ పుష్పం ఉందనుకోండి, చేమంతి పుష్పం. చామంతి అనేటటువంటిది పదం. చామంతి అనేది పదం. ఆ పదానికి ఒక వస్తువు ఉండాలి కదా, లేకుండా పదం ఉండదు కదా. ఆ వస్తువు ఏమిటి అంటే పుష్పం, చామంతి. దానికి పేరుకి ఒక రూపం కలిగినటువంటి వస్తువు ఉన్నది, పదార్థం. అర్థం అంటే వస్తువు, ఇది పదార్థం. లడ్డు అన్నాం. లడ్డు అంటే బాగా అర్థం అవుతుంది.
లడ్డు అన్నాం. లడ్డు అనేది పేరు. ఆ పేరుకు ఒక లడ్డు అనే పదార్థం ఉన్నదా లేదా? ఏమండి, పదార్థం లేకుండా లడ్డు అనేది ఉన్నదన్నాడు, ఎట్లా ఉంటుంది? లడ్డు అని పదం ఉంటే పద అర్థం ఉండాలి, దానికి ఆ వస్తువు ఉండాలి. ఇల్లు అన్నాం. ఇల్లు అనేది ఒక వస్తువు లాంటిది, అర్థం పదార్థ. ఇలా ప్రపంచంలో ప్రతి పేరుకి ఒక్కొక్క వస్తువు ఉంది, దానికి ఉందా? కారు పేరు, కారు వస్తువు. అవునా? గొలుసు పేరు, గొలుసు వస్తువు. క్లిప్ పేరు, క్లిప్పు వస్తువు. ఇలా కుర్చీ అనేది పేరు, కుర్చీ అనేది వస్తువు ఉన్నది కదా. ఈ ప్రపంచం అంతా నామరూప. నామ అంటే పేరు, రూప అంటే రూపం. అన్నిటికీ ఉన్నప్పుడు మరి ఈ శరీరానికి రూపం ఉందా లేదా? మీకు ఉన్నదా? ఉండబట్టే కదా అర్థంలో చూసుకుంటున్నారు. రూపం లేకపోతే అద్దంలో ఏం చూసుకుంటాం? మీ పేరు ఏమిటని అడిగితే టక్ అని చెప్పేస్తారు. ఎంత పెద్ద పేరు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే ఒక్కొక్కసారి. చెప్తామా లేదా? అంటే ఎక్కడ పేరు చెప్తే అక్కడ రూపం ఉంటుంది, ఎక్కడ రూపం ఉంటే అక్కడ పేరు ఉంటుంది. అవునా? మనం ప్రపంచంలో చూసే వస్తువుల పేర్లు, రూపాలన్నింటినీ కూడా ఒక్క పదం చెప్తుంది శాస్త్రం, కార్యం అంటుంది. అంతే, కార్యం. ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ అంటారు. ప్రోడక్ట్స్ అయితే ఒక్కొక్క కార్యం ఒక్కొక్క జాతికి చెందింది. ఒక్కొక్క కార్యం ఒక్కొక్క జాతికి చెందినది. ఇప్పుడు ఆ కుర్చీలన్నీ ప్లాస్టిక్కి సంబంధించినవండి. అవునా? అవన్నీ ప్లాస్టిక్. ఇప్పుడు ఈ మైక్, యాంప్లిఫైర్ ఇవన్నీ కూడా ఇనుముకు సంబంధించినవి. వాటికి ఒక కారణం ఉంది. ఇప్పుడు మనం కట్టుకున్న వస్త్రం, ఆ కార్పెట్, ఈ కవరు, ఈ జంపకాణ, ఇవన్నీ కూడా ఇవి ఒక రకమైన వస్తువులు, వేరు పేర్లు, వాటికి ఒక కారణం. ఈ బెంచి ఉంది చూసారా, ఈ డెస్క్, ఇవన్నీ కూడా ఫర్నిచర్, వీటికి ఒక కారణం. అట్లా ప్రతి వస్తువుకి దాని కారణం ఉన్నది. తంగమాడిగేకి వెళితే ఏముంటుంది? ఆభరణాలు ఉంటాయి. ఆభరణాలకు ఒక కారణం, బంగారం కారణం. ఈ వస్త్రాలన్నిటికీ దారం కారణం. దారం లేక దూది అంటారు కదా, కాటన్ ఫైబర్ కారణం. ఈ చెక్క వస్తువులన్నిటికీ కూడా చెక్క కారణం. ఇనుప వస్తువులన్నిటికీ కూడా ఇనుము కారణం. ఈ ప్లాస్టిక్ వస్తువులన్నీ, అన్ని ప్లాస్టిక్కే కదా వాడుతున్నాం ఇప్పుడు మనం. ప్లాస్టిక్ వస్తువులన్నిటికీ ఏం కారణం? ప్లాస్టిక్ కారణం. అట్లా ఈ ప్రపంచంలో ఉన్న నామరూపాలన్నీ కార్యమైతే ఆ కార్యాలన్నిటికీ వాటి కారణం ఉంటుంది. అవునా? ఇందులో ఏమైనా సందేహమా? వెండి సామాను ఉందండి మీ ఇంట్లో, వెండి పళ్ళెం, వెండి గ్లాసు, వెండి పూజా సామాను, దీప కుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వెండి సామాన్లన్నీ రకరకాల పేర్లు, విడివిడిగా ఉన్నాయా, పేర్లు లేవా? కానీ వాటన్నిటికీ ఒక కారణం ఏమిటది? వెండి. ఇప్పుడు ఈ కుండ ఉంది, ఈ కుండ ఇట్లాగే కొన్ని మట్టి పాత్రలు ఉంటాయి, వాటన్నిటికీ ఏం కారణం? మట్టి కారణం. ఇలా చూసుకుంటూ పోతే ఇప్పుడు వీధికి రోడ్డులో ఎక్కడ పట్టినా కార్లు ఉన్నాయండి. కార్లు ఉన్నాయా లేదా? కార్లన్నీ ప్రోడక్ట్స్. వాటి కారణం ఏమిటి? ఇనుము మెయిన్ కారణం, మెటల్. అవునా? ఇందులో ఏం సందేహం లేదు కదా. అంటే ఈ ప్రపంచంలో మనం చూసే వస్తువులన్నీ కూడా కార్యాలైతే, ప్రోడక్ట్స్ అయితే, వాటన్నిటికీ కూడా వాటి కారణాలు ఉంటాయి. అవునా? ఇప్పుడు మీ శరీరం మీద ఉన్నదాన్నే చూసుకోండి. ఎక్కడో ఎందుకు, అందరం వస్త్రం కట్టుకున్నాం కదా, వస్త్రాలు వేసుకున్నాం కదా, వాటన్నిటికీ దారం అనేటువంటిది కారణం. సిల్క్ దారం కావచ్చు, ఏ దారమైనా, కాటన్ కావచ్చు, ఏదో ఒక దారం కారణం. ఇప్పుడైతే ఏమంటారు ఇంతకీ అంటే, ఆ కారణం లేకుండా ఆ కార్యం ఉండలేదు. ఇక్కడ కార్యం కారణం ఎందుకు చెప్పాం? కాజ్ ఎఫెక్ట్ అనేది. కార్యం అనేటువంటిది కారణం లేకుండా ఉండలేదు. అంటే గొలుసులు, ఆభరణాలు అనేటువంటివి బంగారం లేకుండా ఉండలేవు. వస్త్రములు అనేటటువంటివి దారం లేకుండా ఉండలేవు. మట్టి పాత్రలన్నీ కూడా మట్టి లేకుండా అవి ఉండలేవు. ఈ చెక్క సామాన్లన్నీ కూడా చెక్క లేకుండా అవి ఉండలేవు.
మీరు వాడుతున్నటువంటి స్కూటర్లు కార్లన్నీ కూడా ఇనుము లేకుండా అవి ఉండలేవు. దీనివల్ల ఏం తెలిసింది మనకు? కారణ అభావే కార్య అభావ. ఇది లా. కారణం లేకుండా కార్యం ఉండలేదు. కారణం లేకుండా కార్యం ఉండలేదు. ఇప్పుడు మీ మెడలో గొలుసుంది, మెడలో గొలుసుంది కదా, గొలుసుంది కదా. నేను బంగారం తీసుకుంటాను, మీరు గొలుసు ఉంచుకోండి. నేను బంగారం తీసుకుంటాను, మీరు గొలుసు ఉంచుకోండి. ఉంటుందా? తీసుకోగలరా? ఎందుకని? ఆ గొలుసుకి బంగారం అనేది కారణం కనుక, ఆ కారణం లేకుండా గొలుసు అనే కార్యం ఉండదు కనుక కారణ అభావే, అభావం అంటే లేకుండా, కార్య అభావం, గొలుసు అనేది కార్యం ఉండదు. ఇది మొదటి మెట్టు. రెండో మెట్టు ఏం చెప్తున్నాను తెలుసా? అసలు కార్యం అనేదే లేదు, ఉన్నది కారణమే. గొలుసు అనేటువంటిది నిజంగా లేదు, ఉన్నది బంగారమే. బంగారమే గొలుసులాగా కనపడుతున్నది, దారమే వస్త్రంలాగా కనపడుతున్నది. చీర అంటున్నాం, ఈ దారాలన్నీ తీసేస్తే చీర ఎక్కడుంది అసలు? ఈ పడుగు పేకల్లాంటి దారాలు తీసేసామనుకోండి, అడ్డదారాలు నిలువు దారాలు కలిసే కదండి వస్త్రం అన్నది. చీర అనే వస్తువు ఉన్నదా దారం కాకుండా? లేదు కదా. కనుక ఈ కార్యం అనేటువంటి నామరూపం చూసారా, అది ఊరికి నాలిక మీద ఆడుతున్నటువంటి పేరు అంతే, నిజంగా లేదు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం అని చెప్పి క్రిందటి వారం విన్నాం. ఈ మట్టి అనేది సత్యం, కానీ కొండ అనేది లేదు. కొండ ఉన్నది స్వామిని మీ చేతిలో, మట్టి ఉన్నది కొండ ఉన్నది అన్నారు అనుకోండి, నేను మట్టి తీసుకుంటాను, నువ్వు కొండ తీసుకో అన్నా. సాధ్యమా? యత్సత్వే యత్సత్వం యదభావే యదభావ. ఏది ఉంటే ఏది ఉంటుందో, ఏది లేకపోతే ఏది లేదో అది కార్యం. మట్టి ఉంటే కొండ ఉంటుంది, మట్టి లేకపోతే కొండ లేదు. యత్సత్వే, మట్టి సత్వే, మట్టి ఉంటే, యత్సత్వే యత్సత్వం, ఏ కార్యం అయితే ఉంటుందో. యదభావే, ఏ కారణం లేకపోతే, యదభావ, ఏ కార్యం ఉండదు, అది మిథ్యా అన్నారు. అది సత్యం కాదు. ఎందుకంటే ఇది పరతంత్రం. కుండ మట్టి మీద ఆధారపడి ఉంది, మట్టి లేకపోతే కుండ లేదు, కానీ కుండ లేకపోయినా మట్టి ఉంటుంది. గొలుసు లేకపోయినా బంగారం ఉంటుంది, బంగారం లేకపోతే గొలుసు ఉండదు. దారం లేకపోతే చీర ఉండదు, చీర లేకపోయినా దారపు ఉండలాగా పెట్టి ఉంచవచ్చు. అవునా? అంటే కారణం స్వతంత్రం. ఇది ఇప్పుడు కారణానికి కార్యానికి భేదం తెలుసుకోవాలి మనం. ఏమిటి ఆ భేదం? ఇప్పుడు కారణం కార్యం తెలిసింది కదా. కారణం అంటే కాజ్, కార్యం అంటే ప్రోడక్ట్. ఏమిటి భేదం అంటే, కారణం అనేటువంటిది ఏకం, బంగారం ఒక్కటే, ఆభరణాలు అనేకం. మట్టి ఒక్కటే, మట్టి పాత్రలు అనేకం. దారం ఒక్కటే, వస్త్రాలు అనేకం. ఇనుము ఒక్కటే, ఇనుప వస్తువులు అనేకం. చెక్క ఒక్కటే, చెక్క సామాన్లు అనేకం. ప్లాస్టిక్ ఒక్కటే, ప్లాస్టిక్ సామాన్లు అనేకం. ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రి నాన్ స్టాప్గా చెప్పుకుంటూనే పోవచ్చు. మనం అలసిపోతాం, ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. అది ప్రతి వస్తువు ఇంతే ప్రపంచంలో. కారణం ఏకం, కార్యం అనేకం. మొదటి పాయింట్. రెండవ పాయింట్, కారణం లేకుండా కార్యం ఉండదు, కారణం ఎప్పుడూ ఉంటుంది, కార్యాలు వస్తూ పోతూ ఉంటాయి. కనుక కారణం నిత్యం, కార్యం అనిత్యం. కారణం నిత్యం. బిస్కెట్ల రూపంలో పెట్టుకుంటున్నారు కదా బంగారం, బిస్కెట్ల రూపంలో పెడుతున్నారా లేదా? అది నిత్యంగా ఉంటుంది. ఆభరణాలు మాత్రం కరిగిచ్చేస్తుంటారన్నమాట, మారిపోతూ ఉంటాయి. అనిత్యం. కారణం నిత్యం, కారణం నిత్యం, కారణం అనిత్యం. రెండవ భేదం. మూడవ భేదం, కారణం స్వతంత్రంగా ఉంటుంది, ఆ వస్తువుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటుంది. గొలుసు ఉన్నా లేకపోయినా బంగారం ఉండగలదా లేదా? రింగులున్నా లేకపోయినా బంగారం ఉంటుందా లేదా?
గాజులు ఉన్నా లేకపోయినా బంగారం ఉంటుందా లేదా? అట్లాగే ప్రతి కారణం కూడా స్వతంత్రంగా ఉండగలదు కార్యం లేకపోయినా కూడా. కానీ కార్యం పరతంత్రం, కారణం మీద ఆధారపడి ఉంటుంది. కార్యం అనేది పరతంత్రం. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఈ ఉదాహరణల ద్వారా నేను చెప్పి తర్వాత మిమ్మల్ని అసలు విషయానికి తీసుకువెళతా. అక్కడికి వెళ్ళిన తర్వాత బిక్కు బిక్కు మనకూడదు మళ్ళీ. అందుకని ఇప్పుడే ముందుగానే ఐఎమ్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్. ఫ్లైట్ పైకి వెళ్ళడానికి ముందు, టేకాఫ్కి ముందు ఏం చేస్తుంది? రన్వే మీద వెళుతుంది అనమాట. రన్వే మీద హెల్దీగా వెళితే కదా పైకి లేస్తుంది ఫ్లైట్, లేకపోతే ఏమవుతుంది? పైకి వెళ్ళలేదు. అదేవిధంగా ఇదంతా రన్వే అనమాట. ఇప్పుడు రన్వేలో ఉన్నాం మనం. తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. కనుక పరతంత్రం కార్యం, స్వతంత్రం కారణం. ఈ భేదాలు తెలిసిన తర్వాత ఏం తెలుసుకోవాలి? ఇంకొక విషయం, తర్వాత విషయం ఏంటంటే పదం, పద అర్థం ఇవన్నీ కూడా మన వ్యవహారం కోసం పెట్టుకున్నటువంటి పేర్లు. కార్యములన్నీ కూడా మన వ్యవహారం కోసం పెట్టుకున్నాం. అరే ఆ బంగారం గొలుసు తీసుకురా, ఆ గాజులు తీసుకురా అంటాం కదా, వ్యవహారం కోసం మనం పెట్టుకున్నటువంటిది. లేకపోతే మనకు వ్యవహారం చేయడం కష్టం, అందుకని వ్యవహారం కోసం పెట్టుకున్నవి. సరే, ఇప్పుడు అయితే ఈ కారణం కార్యం గురించి తెలుసుకున్నామండి. ఈ కారణం అనేటువంటివి ఇప్పుడు ఇన్ని విన్నాం కదా, ఇన్ని కారణాలు, బంగారము, మట్టి, చెక్క, దారం, ఇవన్నీ కారణాలే కదా. ఇవన్నీ కూడా ఆపేక్షిక కారణాలు, ఆపేక్షికం, ఇన్సిడెంటల్ కాజెస్. ఇప్పుడు మనం మూల కారణానికి వెళ్ళాలి. ఈ జగత్తు మొత్తానికి ఏమిటి కారణం? సరే, ఈ మట్టి ఉందండి. ఈ మట్టిని నీళ్ళల్లో వేసి కరిగించేస్తే నీళ్ళల్లో కరిగిపోతుంది, అవునా? మట్టి అనేది కనపడదు, కరిగిపోతుంది నీళ్ళల్లో, జలంలోకి వెళ్ళిపోతుంది. మట్టి అనేది భూమి. జలం భూమి మీద పోసిన తర్వాత జలం ఆవిరైపోతాయి, జలం కనపడదు. ఇన్ని వస్తువులకి ఇన్ని కారణాలు చెప్పారు కదా. ఏమండి, ఈ ప్రపంచం మొత్తానికి ఏమిటి కారణం? నా కళ్ళ ముందు ఈ ప్రపంచం అంతా కనపడుతోంది కదా, దీనికి కారణం ఏమిటి అంటే మూల కారణం చెప్పాలి. ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణం పరమాత్మ, దేవుడని మనం ఏదైతే అంటున్నామో దాన్ని శాస్త్రం సత్ అంటుంది. సత్ అని అంటుంది. సత్ అంటే ఉనికి, ఉండటం, అది మూల కారణం. అది తెలుసుకోవాలి అంటే ఈ విద్య సద్విద్య అంటారు దీన్ని. సత్తుని గురించి తెలుసుకునే విద్య సద్విద్య. ఈ సత్ ఏమిటండి అన్నా, ఇది ఆత్యంతిక కారణం. మూల కారణం లేక ఆత్యంతిక కారణం. దానికి కారణం అంటూ ఏమీ లేదు ఇంక పైన, అదే కారణం. ఇంతవరకు బాగుందండి పాఠం, ఇప్పుడే కొంచెం కష్టంగా ఉంది. ఏమిటి? దారం అన్నారు బాగుంది, వస్త్రం అన్నారు బాగుంది, గొలుసు అన్నారు, బంగారం అన్నారు చాలా బాగుంది, మట్టి అన్నారు, కుండలు అన్నారు బాగుంది. మళ్ళీ మూల కారణం అనేటప్పటికీ కొంచెం కష్టంగా ఉంది అన్నారు. ఏమీ లేదు కష్టం, మూల కారణం తెలుసుకోవడమే ముఖ్యం. కానీ ఈ కారణాలు మీకు తెలియకుండా ఏమీ లేవు. గొలుసుకి బంగారం కారణం, అది నేను చెప్పాలా మీకు? చెప్పండి. నేను టీ నగర్ నుంచి శనాయి నగర్కి రావాలా అది చెప్పడానికి? ఈ వస్త్రానికి దారం అని చెప్పడానికి నేను అక్కడి నుంచి ఇక్కడికి రావాలా? అరగంట సేపు ప్రయాణం చేసి 30 గంట సేపు అవసరం లేదు కదా. మీకు తెలిసిన విషయం చెప్పడానికి నేను రాలేదు, తెలియని విషయం చెప్పడానికి వచ్చాను. ఆ తెలియని విషయం ఏమిటి అంటే ఈ జగత్తుకు మూల కారణం సదేవ ఇదమగ్ర ఆసీత్. సత్తే మూల కారణం, సదేవ. ఏమిటి ఆ సత్ అన్నది? నాయన, ఆ సత్ అనేది దానికి రూపం లేదు. ఈ మట్టికి ఉన్నట్లుగా రూపం కానీ, బంగారానికి ఉన్నట్లు కానీ రూపం కానీ, దారానికి ఉన్నట్లుగా రూపం కానీ దానికి లేదు అన్నాడు. రూపం నాకు తెలిసేవన్నీ రూపం ఉంటే కానీ తెలియదు, రూపం లేని దాన్ని నేనేం తెలుసుకుంటాను అని అంటావా? రూపం లేకపోయినా కూడా తెలుసుకోవచ్చు నాయన. రూపం లేనంత మాత్రాన తెలుసుకోకుండా ఏం ఉండలేము, తెలుసుకోవచ్చు అన్నారు. ఎలా తెలుసుకుంటాం అంటే చెప్తున్నారు, ఈ సత్ అనేది అంతటా వ్యాపించి ఉన్నది. ఇదంతా మనకు అర్థం కావడం కోసం చిన్నప్పుడు మనకు చెప్పేవాళ్ళు కథలు. ప్రహ్లాదుడి చేత పలికించాడు ఆ పోతన.
ఏమని? ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెతగిన అందందేగలడు. ఆ దేవుడు అంతటా ఉన్నాడు అన్నాడు. ఆ దేవుడు అంతటా ఉంటే ఈ స్తంభంలో చూపించన్నాడు. స్తంభంలో కూడా చూపించాడు ప్రహ్లాదుడు. ఎందుకు చెప్పారు ఆ కథలంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం. తర్వాత గజేంద్రుడు నీళ్లల్లో మొసలి పట్టుకున్నప్పుడు తన యొక్క కాలుని ఆ గజేంద్రుడు భగవంతుని ప్రార్థిస్తాడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు. చూసారా, మూల కారణం వెవ్వడు అనాది మధ్యయుడైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఆ శ్లోకం చదువుతుంటేనే ఒళ్ళు పులకరిస్తున్నది కదా. ఎవరి నుంచి ఈ ప్రపంచం వచ్చినదో, ఎవరి వలన ఉంటున్నదో, ఎవరి లోపలికి మళ్ళీ వెళుతున్నదో అటువంటి కారణం మూల కారణం ఎవ్వడో ఆ పరమాత్ముని నేను ధ్యానిస్తున్నాను, నన్ను రక్షించు నాయనా అని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వైకుంఠాన్ని నుంచి వస్తాడు, ఆ ఏనుగుని రక్షిస్తాడు. ఈ కథ ఎందుకు చెప్పారంటే ఏనుగుని మొసలి పట్టుకోవడం, ఏనుగు ప్రార్థించడం ఇవన్నీ ఉంటాయా అండి? అసలు ఏనుగు ఏడుస్తూ పాపం విష్ణుమూర్తిని ప్రార్థించిందట. ఎందుకు చెప్పారు తెలుసా? ఇవన్నీ మనకు ఈ సత్యాన్ని బోధించడం కోసం వ్యాస భగవాన్ల వారు మనకు కథల రూపంలో చెప్తే ఆ కథల్లోనే ఉండిపోతున్నాం. కానీ ఆ కథలలో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అది గ్రహించడం కోసమనే అవి చెప్పారు మనకు. అలా చదవగా చదవగా మనకు భక్తి పెరిగి ఆ భగవత్ స్వరూపాన్ని మనం కూడా ఆరాధిస్తాము అని చెప్పి, ఆ భగవత్ స్వరూపం నువ్వే నాయన ఆత్మస్వరూపానివి తెలుసుకో అన్నాడు. నువ్వు ఆయన వేరు కాదు అంటే ఇంకొక లాజిక్. భగవంతుడు అంతటా ఉన్నాడా? ఉన్నాడా లేదా? అంతటా ఉన్నాడు కదా. అంతటా ఉంటే ఈ శరీరంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. మరి ఈ శరీరంలో ఉంటే ఎలా ఉండాలి ఆయన? శంఖం చక్రం గద పట్టుకొని ఉంటాడా? చెప్పండి మీరే. దేవుడు అంతటా ఉన్నాడా లేడా? లేదండి, ఆయన వైకుంఠంలోనే ఉన్నాడు అన్నారు అనుకోండి. అప్పుడు ఆయన భగవంతుడు అవుతాడా? ఆయన సర్వశక్తిమంతుడు అవుతాడా? కాలేడు కదా. కనుక ఆయన అంతటా ఉంటే ఆయన ఈ శరీరంలోనే ఉండాలి. ఈ శరీరంలో ఉంటే ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉన్నాడు అని ఆలోచించాలి. అందుకని వేదాంతం అనేది ఆలోచన పరులకి. అర్థమైందా? బాగా బుద్ధి సూక్ష్మాన్ని పెంచుకోగలిగిన శక్తి కలగవాళ్ళకే ఇది. ఏమండి మాకంత బుద్ధి కుశలత లేదు, శక్తి లేదు అని అంటే పరమాత్ముడు ఏం చేస్తాడు? నీకు భక్తి ఉన్నది కదా, నేనంటే భక్తి ఉన్నది కదా, అది చాలు, వచ్చి కూర్చో క్లాసులో, నేనే నీకు అర్థమయ్యేటట్లు చేస్తా, కీ ఇస్తా లోపల అంటాడు ఆయన. ఆయనకు కావాల్సింది ఏమిటో తెలుసా? భక్తి, శ్రద్ధ. అంతేగాని మీ ఇంటెలిజెన్స్ను, మీ లాంగ్వేజ్ ఎలక్వెన్సీ కాదు భగవంతుడికి కావాల్సింది. భక్తి, శ్రద్ధ, ఈ రెండు ఉన్నాయి అనుకోండి. ఆయనే అట్లా మనల్ని, ప్రహ్లాదుడిని ఎట్లా రక్షించాడు? భగవంతుడు ప్రహ్లాదుని నారాయణ ఎలా రక్షించాడు? అన్ని సమయాల్లో రక్షించాడు చిన్న పిల్లవాడిని. ఎందుకని రక్షించాడు? ప్రహ్లాదుడికి భగవంతుడు తప్ప మరేమీ అక్కర్లేదు. ధ్రువుణ్ణి రక్షించాడు. ఎంతమందిని రక్షించాడు భగవంతుడు? మనల్ని రక్షించడా? అందుకని మనకు అది లేదు ఇది లేదు అనుకుండే కంటే కూడా ఆ భగవంతుడిని నమ్ముకున్నాం అనుకోండి భక్తి శ్రద్ధతో, ఆయనే మనకు అన్ని అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? సత్ ఏవ ఆసీత్, మూల కారణం సత్ అన్నాం. మరి అంతటా ఉండాలి. సత్తు మూల కారణం అయితే అన్నిటికీ కారణం అది. అంటే కారణాలకి కారణం అదే కదా మూల కారణం అంటే అర్థం. ఇప్పుడు మనం ఇందాక కారణం అంటే దారం కారణం అన్నాము, బంగారం కారణం అన్నాము, మట్టి కారణం అన్నాం. ఇవన్నీ ఆపేక్షిక కారణాలు వాటి వాటి వస్తువులకి. మరి ఆ కారణాలన్నిటికీ కారణం ఎవరు అంటే మూల కారణం సత్తు పరమాత్మ అన్నాం. కనుక ఆ మూల కారణం ఆత్యంతిక కారణం, అది ఏకం. రెండు లేవు, ఒకటే సత్. ఆ సత్తు మూల కారణమైతే, ఇప్పుడు చూడండి, మూల కారణమైతే మట్టి ఉన్న చోట ప్లాస్టిక్ లేదు,
ప్లాస్టిక్ ఉన్న చోట మట్టి లేదు, దారం ఉన్న చోట మట్టి లేదు, బంగారం లేదు. బంగారం ఉన్న చోట మట్టి ప్లాస్టిక్ లేదు. అవునా? అంటే ఆపేక్షిక కారణాలు వాటి వాటి చోట్లో మరొక కారణం ఉండదు. మూల కారణమైతే అన్ని కారణాలు అందులోనే ఉంటాయి. అది మూల కారణానికి ఆపేక్షిక కారణానికి తేడా. నిజమే కదండి. మట్టి ఉన్న చోట దారం ఉందా? లేదు కదా. మీ మెడలో బంగారం చైన్ ఉంది, మట్టి ఉన్నదా? అక్కడ దారం ఉన్నదా? అంటే ఇవన్నీ ఎక్స్క్లూజివ్ అంటారు. ఆ కారణం ఉంటే ఈ కారణాలు ఉండవు. ఇవన్నీ ఆపేక్షిక కారణాలు. కానీ మూల కారణం అంటే, ఇంకో శ్లోకం చెప్పన, చిన్నప్పుడు చదువుకున్న శ్లోకం, అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మ మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల, ఇవన్నీ పద్యం చదువుతాం. అప్పుడు తెలియలే చదివినప్పుడు. ఆ మూల పుటమ్మ అన్నది ఊరికే చదువు చేతులు ఇట్లా కట్టుకొని నమస్కారం ముద్ర పెట్టుకొని చదువు, అమ్మలగమ్మన్న ఎమ్మ ముగురమ్మ ఏమో చదివేవాళ్ళం. చూసారా? ఆ పుణ్యం అనేది ఇక్కడికి తెచ్చింది. ఇట్లా ఈ శ్లోకం ఎప్పుడు చెప్పాలా ఇంతవరకు? ఇన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు చెప్పానా? చెప్పలేదు కదా. చూడండి, 16వ సంవత్సరంలో బయటకు వచ్చింది అమ్మ. అమ్మల గన్న ఎమ్మ. మా అమ్మగారు నాకు కారణం, మా అమ్మకు కారణం అమ్మల గన్న ఎమ్మ. చూసారా ఎంత బాగా రాశాడు ఆ కవి? చూడండి, ఎవరు రాశారు కానీ జ్ఞాపకం లేదు. కానీ చాలా ఇప్పుడే అర్థం అవుతున్నది. అర్థం చూడాలని అనిపించలే అప్పుడు. ఇప్పుడు ఎందుకో టక్కున జ్ఞాపకం వచ్చింది. ఇది భగవత్ కృప. అమ్మల గన్న ఎమ్మ. ఆహా, ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ దొరికింది. చూసారా? భగవంతుడి కరుణ అంటే ఇట్లాగే ఉంటుంది. భక్తి శ్రద్ధ ఉంటే ఆయనే ఆ కరుణతో మనకు అన్ని జ్ఞాపకం చేస్తాడు. మా అమ్మగారు నాకు కారణం, నేను పుట్టడానికి కారణం. మీ అమ్మగారు మీరు పుట్టడానికి కారణం. నాన్నగారు కారణం, అమ్మ నాన్న కారణం. ఆ అమ్మ నాన్నలు ఆపేక్షిక కారణం. ఈ ఎగ్జాంపుల్ బాగుంటుంది. ఇంకా ఆపేక్షిక కారణం. ఎందుకంటే వాళ్ళకి కారణం ఉంది కదా. వాళ్ళమ్మగారు వాళ్ళకి కారణం, వాళ్ళమ్మగారు వాళ్ళకి కారణం, అట్లా కారణం ఉంది కదా. కనుక వాళ్ళందరూ కూడా ఆపేక్షిక కారణం. ఇప్పుడు మీ పిల్లలకి మీరు కారణం. ఇప్పుడు మీ అమ్మ దృష్టిలో మీరు కార్యం, మీ పిల్లల దృష్టిలో మీరు కారణం. ఇప్పుడు మీరు కార్యమా కారణమా? మా అమ్మ దృష్టిలో మేము కార్యం అండి, మా పిల్లల దృష్టిలో మేము కారణం. అప్పుడు ఈ రెండు కారణం కార్యం అయినావు కనుక నువ్వు ఆపేక్షిక కారణమే, ఆత్యంతిక కారణం కాదు. మరి మూల కారణం ఏమిటి అంటే కార్యం కానటువంటి కారణం. మూల కారణం డెఫినిషన్, ఎప్పటికీ కార్యము కానటువంటి కారణం మూల కారణం. మా అమ్మగారు అనేటువంటిది, మీరు అమ్మగా ఉండడం మీ పిల్లలకి మీరు మూల కారణం కాదు. ఎందుకంటే మీ అమ్మగారు కూడా వారమ్మగారి నుంచి పోలిస్తే ఆవిడ కార్యం. మీ దృష్ట్యా మీ అమ్మగారు మీకు కారణం అంటే మీరు పుట్టడానికి ఆవిడ కారణం. కానీ ఆవిడ ఆత్యంతిక కారణం కాదు, ఆమె కూడా కార్యమే. ఎప్పుడు వారి అమ్మగారి దృష్టితో చూస్తే మన అమ్మగారు ఏమవుతుంది? అమ్మమ్మ దృష్ట్యా మన అమ్మ ఏమవుతుంది? కార్యం. మన దృష్ట్యా కారణం. కనుక కార్యము అయినది కనుక ఆ కార్యం అంటే వాళ్ళ అమ్మమ్మ దృష్ట్యా ఈవిడ కార్యము కనుక నా దృష్టితో కారణం అయినప్పటికీ కూడా మా అమ్మగారు ఆత్యంతిక కారణం కావడానికి వీల్లేదు, ఆపేక్షిక కారణమే. అర్థమైందా? నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఆనందంగా ఉందో లేదో తెలియదు. ఐఎమ్ ఎంజాయింగ్ సో మచ్. అయితే మూల కారణం ఏమిటంటే ఎప్పటికీ కారణమే కానీ అది కార్యము కాదు. మూల కారణం అనేటువంటిది అది ఎన్నటికీ కారణమే అవుతుందే కానీ అది ఎప్పటికీ కార్యం అనేది కాదు. అది మూల కారణం. ఇప్పుడు చూడండి, ఈ మట్టి భూమిలో నుంచి వచ్చింది. భూమి కదా ఇది, మట్టి భూమి. ఈ కుండకి కారణం మట్టి, మట్టికి కారణం మట్టి భూమిలో నుంచి వచ్చింది కాబట్టి భూమి నుంచి, కాబట్టి భూమికి కారణం జలం, జలానికి కారణం అగ్ని, అగ్నికి కారణం వాయు, వాయువుకు కారణం
ఆకాశం. ఆకాశానికి కారణం సత్, పరమాత్మ చైతన్యం, బ్రహ్మ మూల కారణం. ఆ సత్ పరమాత్మ బ్రహ్మానికి ఏమైనా కారణం ఉందా అంటే కారణం లేదు. ఆయనే ఏకం ఏవ అద్వితీయం, ఆయనే మూల కారణం. మళ్ళీ ఆయన అంటారేమిటండి, సత్తుని అన్నారు. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కుర్చీ ఉన్నది, మైకు ఉన్నది. ఈ ఉన్నది ఉన్నది అంటున్నారే, అదే సత్. అంతటా ఉన్నది, సద్రూపంలో ఉన్నది, సత్తా రూపంలో ఉన్నది. దానికి రూపం లేదు అస్సలు. అది సత్తా, సత్ అనేటువంటిది, ఉనికి అనేటువంటిది ఒక్కొక్క నామరూపంలో వ్యక్తం అవుతున్నది. అది ఎలా వ్యక్తం అవుతున్నది చూడండి. పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, చైర్ ఉన్నది, గొలుసు ఉన్నది, గాజు ఉన్నది, పుస్తకం ఉన్నది. ఉన్నది 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 వాడుతున్నామా లేదా? అది మారకుండా ఉంటున్నది చూసారా, అది మూల కారణం. దానికి రూపం లేదు, కానీ రూపాల ద్వారా అది తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఉన్న క్లిప్పు తెలుస్తుందా మీకు, లేని క్లిప్పు తెలుస్తుందా? కనుక ఉండడం అనేది ముఖ్యమా, క్లిప్పు ముఖ్యమా? క్లిప్పును చూడాలంటే ఉండడం అనేది ఉండాలి. ఉన్న క్లిప్పునే చూస్తాను కానీ లేని క్లిప్పును చూడలేరు. ఉన్న లడ్డు తింటారా, లేని లడ్డు తింటారా? ఉన్న లడ్డునే తింటారు. అర్థమైందా? ఒక్క సత్తే అనేక రూపాలుగా వ్యక్తం అవుతున్నది. మీరు ఎట్లాగైతే ఒక్క శనగపిండిని ఎట్లా చేస్తారు, ఎన్ని రకాలుగా పిండి వంటలు చేస్తారు నేను చెప్పాలా మీకు? ఒక్క శనగపిండిని బూందీగా చేస్తారు, లడ్డుగా చేస్తారు, బజ్జీగా చేస్తారు, పకోడీగా చేస్తారు, మైసూరు పాకుగా చేస్తారు. ఇంకా ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ ఇచ్చారంటే చెప్తారు పెద్ద లిస్ట్. ఏమండి, ఇది శనగపిండి ఇన్ని రూపాలుగా వస్తే ఎన్ని పేర్లు పెట్టారు, ఎన్ని పేర్లు పెట్టారు, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. అందరూ కార పకోడీ, స్వీట్ పకోడీ, క్యాషూ పకోడీ. ఆ బజ్జీలు ఎన్ని రకాలు చూడండి. మిరపకాయ బజ్జీలు, పొటాటో బజ్జీలు. ఏమండి స్వామిని మీరు చెప్తుంటే మాకు నోరు ఊరుతుంది. ఇప్పుడే ఆలోచిస్తున్నారు సంక్రాంతికి ఏం చేద్దామా అని. మనంతా తిండిపోతున్నాం కదా, తినడంలో ఫస్ట్ సాపాడు రామన్. ఓకే, అంటే ఒక్క శనగపిండి కారణానికి ఎన్ని రూపాలను ఇచ్చాం. ఇక్కడ మద్రాసులో ఇంకోటి కూడా చేస్తుంటారు, ఈ సేవై అంటారు చూసారా. ఒక తెల్ల సేవైని ఎన్ని చేస్తారు చూసారా వాళ్ళు? లెమన్ సేవై, కోకోనట్ సేవై, ఎళ్ళు సేవై చేస్తున్నారా లేదా? తైరుతో కలిపి ఎన్ని రకాలు చూడండి. ఒక్కటే ఇన్ని రూపాలుగా ఎట్లా? అదేవిధంగా సత్ అనేటువంటిది అనేక రూపాలలో వ్యక్తమవుతుంది. అర్థమైందా? ఉన్నది అనేదే పరమ సత్యం, మూల కారణం. అది లేకుండా ఏ ఒక్క వస్తువు కారణం ఉండలేదు. ఆ సత్ అనేది తీసేస్తే అది ఉండలేదు, ఏది ఉండలేదు, ఏ వస్తువు కూడా. అన్నిట్లో ఉన్నది సత్ అనేది. అప్పుడు ఇక్కడ ఉన్నదా లేదా, నాలో ఉన్నదా లేదా? ఎట్లా ఉన్నది? ఎక్కడ కనపడటం లేదే. నేను ఉన్నాను అంటున్నారు కదా, నేను ఉన్నాను అంటున్నారు కదా. ఆ ఉన్నాను అనేదే సత్. నేను ఎలా ఉన్నాను అనేది వేరు. స్త్రీగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను, అమ్మగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను, కూతురుగా ఉన్నాను, టీచర్గా ఉన్నాను. కానీ ఉన్నాను అనేది కామన్గా వస్తున్నది చూసారు. అన్నిట్లో శనగపిండి అన్నిట్లో వచ్చినట్లుగా, అన్నిట్లో వచ్చినట్లుగా శనగపిండి ఒకే గోధుమ పిండితో ఎన్ని చేస్తామండి. అదే విధంగా ఒక్క ఉన్నాను అనేదే అమ్మగా, తల్లిగా, అమ్మగా, కూతురుగా, చెల్లెలిగా, ఇన్నిటిగా కనపడుతున్నాను ఉన్నాను అనేది. మీరు ఏమంటారు? నేనున్నానని అంటారు. మీరేమంటారు? నేనున్నానని. ఈ ఉన్నాను అనే దాంట్లో మార్పు ఉందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మార్పు ఉంది. మీరేం భాష మాట్లాడతారు మార్పు ఉంది. మీరు స్త్రీయా పురుషుడా మార్పు ఉంది. అన్నిట్లో మార్పు ఉంది. మీరు పొడుగా పొట్టి మార్పు ఉంది. కానీ ఉన్నానులో మార్పు ఉందా?
ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఉన్నాను అనే దాంట్లో మార్పు లేకుండా వ్యవహరిస్తున్నామా లేదా? మారకుండా ఏదైతే ఉంటుందో మూల కారణం అదే సత్. ఇప్పుడు ఉన్నది అనేది ఎక్కడ లేదో చెప్పండి నాకు. సర్వగతమా కాదా? ఆల్ పర్వేడింగా కాదా? ఏకమే ఒక్కటే ఉన్నది అంటే అప్పుడు భగవంతుడు కూడా అదే అయి ఉండాలి కదా. ఏమండి, భగవంతుడు వేరు ఈ సత్తు వేరు అంటే అప్పుడు భగవంతుడు సర్వగతుడు అవుతాడా? అవుతాడా చెప్పండి. ఈ సత్తు వేరు ఆయన వేరైతే ఆయన అంతటా ఉండలేడు. ఈ సత్ అనేది మూల కారణం అంతా ఉన్నది కాబట్టి ఆ భగవంతుడే సత్ అయి ఉండాలి, సత్తే భగవంతుడై ఉండాలి. అట్లయితే ఎట్లా అయి ఉండాలి అది ఆలోచించాలి. అది తెలుసుకోవాలి అంటే వచ్చే వారం చూస్తాం వెండి తెర మీద. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.